హలో అండి, మన పాలకుల్లో అదిరిపోయే టేస్టీ ఫుడ్ అయితే తీసుకొస్తారు మన బిస్మిల్లా దర్బార్ వారు. ఇక్కడ దొరకని బిర్యానీ అంటూ లేదు, ఇక్కడ దొరకని స్టార్టర్ అంటూ లేదు. ఇక్కడ నేను తిన్న ప్రతి స్టార్టర్ కూడా పర్ఫెక్ట్ డెలిషియస్ టేస్ట్ తో అయితే ఉందండి. ఇక వీళ్ళ దగ్గర దొరికే పాయా పరోటా అలాగే రాగి సంగటి అయితే కనుక ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. వీళ్ళ దగ్గర అయితే కనుక చికెన్ స్టార్టర్ లో అయితే కనుక చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ లాలీపాప్, అలాగే చికెన్ కబాబ్, అలాగే చికెన్ లో అయితే చాలా రకాల స్టార్టర్లు అయితే దొరుకుతున్నాయండి. మటన్ లో అయితే కనుక చిల్లీ మటన్, మటన్ గీ రోస్ట్, అలాగే మటన్ మంచూరియా కూడా దొరుకుతుందండి. ప్రతి ఐటమ్ నేనైతే టేస్ట్ చేశానండి, అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయండి. ఇంకా వీళ్ళు ఇచ్చే టేస్ట్ లో కానీ క్వాంటిటీలో కానీ మన దర్బార్ వారు అయితే కనుక అసలు రాజీ పట్టలేదండి. ఫస్ట్ అయితే నేను వీళ్ళ దగ్గర ఎంతగానో ఫేమస్ అయిన మటన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేశానండి. రెండు ఒకదాని మించి ఒకటి ఎంతో ఎమ్మిగా ఉన్నాయండి. ఆ తర్వాత మన అందరి ఫేవరెట్ చిట్టుముచ్చల లేరుకోడి బిర్యానీ అలాగే మొగలై బిర్యానీ తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండు తినగానే టేస్ట్ అంటే ఇది కదా అని అనిపించిందండి. ఇక మన పాలకులు ఎక్కడ దొరకని స్మూత్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారండి. ఇది కూడా టేస్ట్ అమోఘం అండి. ఫినిషింగ్ లో నేనైతే కనుక మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే ఫ్రాన్స్ బిర్యానీ అయితే తెప్పించుకున్నానండి. ఈ రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ప్రతిదీ కూడా ఎంతో రుచికరంగా అయితే ఉన్నాయండి. మీరు ఇక్కడ తిన్నప్పుడు వీళ్ళు ఇచ్చే స్పెషల్ కట్టా గానీ గోంగూర గానీ అస్సలు మిస్ అవుతుందండి. ఆ రెండు కూడా అబ్బా అద్భుతం అంటే అద్భుతం అండి. ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ గా తయారు చేసి ఇరానీ టీ తాగితే కనుక మీ మనసుకి ఎంతో ఆస్వాదన అయితే అందిస్తుందండి. వీళ్ళ దగ్గర స్పెషల్ లివర్ ఫ్రై కూడా ఉంటుందండి. అంతేకాదండి అన్ని రకాల నాన్ వెజ్ కర్రీలు అయితే కనుక వీళ్ళ దగ్గర అయితే మనకు దొరుకుతాయండి. వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉందండి. లోకల్ దిగువ దేశాల అమ్మవారి గుడి ఆపోజిట్ బిస్మిల్లా దర్బార్ బిర్యానీ పాయింట్ అండ్ ఇరానీ చాయ్ కైఫ్ అయితే ఉంటుందండి. ఛానల్ అయితే ఫాలో కొట్టండి.